మాట్లాడుతూ ఉన్నాం. ఇద్దరు కూడా దేశానికి నష్టం చేసినారని ఆయన కూడా చెప్తా ఉన్నారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదే మాట చెప్తా ఉన్నారు. నిన్నగాక మొన్న నేను స్వయంగా పోయి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే ఆయన కూడా దాదాపుగా అదే ఆలోచనతో అటు కాంగ్రెస్ కాదు ఇటు బీజేపీ కాదు, మనం రేపు ఢిల్లీని శాసించే దిశగా ఉండాలి తప్ప యాచించొద్దు, అడుక్కోవద్దు, ఢిల్లీని శాసించే దిశగా ఉండాలి. తప్పకుండా మన ఐక్యతతో తెలుగు ప్రజలు, ఈ రెండు రాష్ట్రాల ప్రజలు రేపు ఆశీర్వాదం ఇస్తే ఈ 42 స్థానాలను కూడా మనం డెఫినెట్ గా రేపటి రోజున ఢిల్లీని శాసించే దిశగా పోదామనే ఆలోచన వారు కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే ఇటు ఎన్డీఏ అటు యూపీఏ ఇద్దరి పరిస్థితి బాగలేదు. మనం అనుకున్న విధంగా రాజకీయ పరిణామాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో భవిష్యత్తులో ఇది మరింత వేగవంతమై మనం అనుకున్న దిశగా ఢిల్లీలో టీఆర్ఎస్ అనే పార్టీ ఒక నిర్ణయాత్మకమైన శక్తిగా, ఒక కీలకమైన శక్తిగా ఉండే రోజు కూడా ఎక్కువ దూరంలో లేదు అని అందుకే ఈ మాట అంతా కూడా నేను చెప్తా ఉన్నాను. దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఆయననేమో 36 ఏళ్ల వైరం కాంగ్రెస్ పార్టీతో దూరం చేసుకోవచ్చు, గతంలో తిట్టిన తిట్లన్నీ మర్చిపోవచ్చట. సోనియా గాంధీని అనరాని మాటలు అన్నాడు ఆయన, ఒకటి రెండు కాదు. సోనియా అవినీతి అనకొండ అన్నాడు, సోనియా ఇటలీ మాఫియా అన్నాడు. ఇక చెప్తే బాగున్నాయి, చాలా తిట్లు తిట్టిండు. అవన్నీ మర్చిపోయి మొన్న పోయి కేవలం కేసీఆర్ గారిని, టీఆర్ఎస్ పార్టీని ఆనాడు ఓడించాలి, తెలంగాణ ప్రజల చేతనే తమ ఏలుతో తమ కంటినే పొడిపించాలని చెప్పి పొత్తు పెట్టుకున్నాడు, ఒకటైండు. దానికి అందమైన మాటలు ఎన్నెన్నో కట్టిండు. డెమోక్రాటిక్ కంపల్షన్ అన్నారు, ప్రజాస్వామ్యంలో అవసరం పడ్డది కాబట్టి చేసినామన్నారు. కానీ ఈరోజు మనం దేశ రాజకీయాల్లో ఒక మంచి మార్పు రావాలి, గుణాత్మకమైన మార్పు రావాలి. రాష్ట్రాలను ఏదైతే కేంద్రం రాష్ట్రాల మీద పెత్తనం చేస్తూ ఉన్నదో ఆ పరిస్థితి పోవాలి, రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు రావాలనే ఒక సమాఖ్య స్ఫూర్తితో మనం ప్రయత్నం చేస్తూ మన ముఖ్యమంత్రి గారు ఈరోజు దేశవ్యాప్తంగా పర్యటిస్తూ అందరి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఇవాళ మాట్లాడుతున్నారు, మీరు చూస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, అక్కసుతో మాట్లాడుతూ ఉన్నాడు, గంగవీరులు ఎత్తిపోతా ఉన్నాడు ఆయన. ఇక ఆయన ఏమేమి మాట్లాడుతున్నాడో మీరు చూస్తున్నారు. గద్దల్లాగొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుల్లబొడిచే ప్రయత్నం చేస్తున్నారట. ఎవరు గద్ద? నేను అడుగుతా ఉన్నా. ఈరోజు 4.5 ఏళ్ళు మోడీ గారితో సంసారం చేస్తుంది, 4.5 ఏళ్ళు బీజేపీతో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ భాగస్వామిగా కేంద్రంలో అక్కడ మద్దతుగా ఉన్నాడు. వీళ్ళ మనుషులు అక్కడ మంత్రులు ఉన్నారు, ఆయన మనుషులు ఇక్కడ మంత్రులు ఉన్నారు, కలిసే సంసారం చేసింది. 4.5 ఏళ్ల తర్వాత బయటికి వచ్చి ఈరోజు ఆయన అసమర్థతను, ఆయన చాతగానితనాన్ని, చంద్రబాబు నాయుడు గారి చాతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఈరోజు ప్రధానమంత్రిని ఒక బూచిగా చూపెట్టి ఇంకొకరిని ఇంకొక బూచిగా చూపెట్టి ఈరోజు ఆంధ్ర ప్రజలను అయోమయానికి గురి చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా మా ఆంధ్ర మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మొన్నటి ఎన్నికల్లో తెలంగాణలో మేము ఒకటే నినాదంతో పోయినాం. కేసీఆర్ గారి సంక్షేమం, కేసీఆర్ గారి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మీకు నచ్చితే మాకు ఓటేయండి అని విజ్ఞప్తి చేసినాం. మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తే మరింత బలంగా పనిచేస్తామని చెప్పినాం. మరి కేసీఆర్ గారి కార్యదక్షత, ఆయన సమర్థత, ఆయన పనితీరు, ఆయన ప్రభుత్వం పేదల పట్ల అవలంబించిన విధానాలు ప్రతాప్ రెడ్డి గారు ఏవైతే చెప్పారో అవన్నింటి దృష్ట్యా మొన్న మనకు ప్రజల ఆశీర్వాదం ఇచ్చి గెలిపించినారు. నేను ఆంధ్ర మిత్రులతో, ఆంధ్ర ప్రాంతంలో ఉండే అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో నేను కోరుతా ఉన్నా. మేము మొదటి నుండి ఒకటే మాట చెప్పినాం, తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసే ఉంటామని చెప్పినాం. అన్నదమ్ములాగా విడిపోదాం, అభివృద్ధిలో పోటీ పడదామని చెప్పినాం తప్ప ఎక్కడ ఆంధ్ర ప్రజలకు కానీ ఆంధ్ర అభివృద్ధికి కానీ టీఆర్ఎస్ అనే పార్టీ ఏనాడు వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడలేదనే మాటను కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. గతంలో ఉద్యమ సమయంలో సహజంగానే ఆవేశాల్లో ఒక మాట అన్నాం, 10 మాటలు పడ్డాం. అందులో ఇటువైపు నుంచి తూటాలు పేలినాయి, అటువైపు నుంచి కూడా తూటాలు పేలినాయి. కానీ ఒకసారి రాష్ట్రాల విభజన జరిగిపోయిన తర్వాత ఎక్కడన్నా హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న సీమాంధ్ర మిత్రులు ఎవరైతే సీమాంధ్రలో వారి మూలాలు ఉన్నాయో ఆ మిత్రులు ఎవరైతే ఇక్కడ స్థిరపడి ఉన్నారో వారందరూ కూడా ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వానికి జైకొట్టి టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించినారంటేనే మా పరిపాలన ఎట్లా ఉందో, రాగద్వేషాలకు అతీతంగా, ప్రాంతీయ భావోద్వేగాలకు అతీతంగా ఏ రకంగా
ఒక సమర్థవంతమైన సుపరిపాలన కేసీఆర్ గారు అందించినారో దాన్ని బట్టే చెప్పొచ్చు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తను చేసిందేమీ లేదు, చెప్పుకునేందుకేమీ లేదు. ఎన్ని రకాల మాయోపాయాలు చేసినా, ఎన్ని రకాలుగా మీడియాలో ప్రచారం ద్వారా బతికేద్దామని ప్రయత్నం చేసినా ఈరోజు ఆంధ్ర ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకే ఒక కొత్త నాటకానికి తెరలేదు. ఈరోజు తన సమర్థత ఆధారంగా అడగాల్సిన ఓటును 5 ఏళ్లలో నేను ఈ పని చేసినా కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, తన చేతగానితనాన్ని దాచుకోవడానికి ఈరోజు కేసీఆర్ గారి మీద, టీఆర్ఎస్ పార్టీ మీద అక్కసుతో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మోడీతో మాకేదో ఒప్పందం ఉందని మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, 4.5 ఏళ్లు సంసారం చేసింది నువ్వు, మాకేం సంబంధం మోడీతో? మేము తెలంగాణ ప్రజల దగ్గరికి పోయి మోడీ గారి పార్టీ 103 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయే విధంగా ఇక్కడ మేము ఆ పార్టీని చిత్తుగా ఓడించి చూపెట్టినామనే మాటను కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరు ఎన్ని అనుకున్నా మనం ఇక్కడ 16 సీట్లు గెలిచే దిశగా మనం పోదాం. అదే రకంగా జాతీయ స్థాయిలో మన ప్రయత్నాలకు నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ఏతర శక్తులను కలుపుకుంటూ జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయాన్ని నిర్మించి దేశాన్ని, దేశ రాజకీయ వ్యవస్థను తెలంగాణ ప్రజలు శాసించే దిశగా ముందుకు కదులుదాం. ఆ పునరీకీకరణలో ఈరోజు ప్రతాప్ రెడ్డి గారు గతంలో అనుకున్నచ్చు, ఎలక్షన్ల సందర్భంగా, ఎన్నికల సందర్భంగా భావోద్వేగాలు ఉంటాయి. చాలాసార్లు మాటలు అనుకుంటాం. మన తెలంగాణలో సంగతి మీకు తెలుసు నాకంటే బాగా. మనం కోపం వచ్చినా ఆగది, ప్రేమ వచ్చినా ఆగది. కోపం వస్తే బరాబర్ అంటాం, ప్రేమ వస్తే కూడా అంతే బరాబర్ కలిసి ఉంటాం. కాబట్టి ఎన్నికల సందర్భంలో రాజకీయాల్లో చాలా మాటలు అనుకుంటాం. వాటన్నిటిని కూడా మనసులోంచి తీసేసి ఈరోజు తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో, టీఆర్ఎస్ అనే పార్టీ సారథ్యంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో బంగారు తెలంగాణ కావాలి, 1 కోటి ఎకరాలకు నీళ్లు రావాలి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగాలి, దేశ రాజకీయ వ్యవస్థలో కూడా తెలంగాణను శాసించే దిశగా, దేశ రాజకీయ వ్యవస్థకే మరి తెలంగాణ దిశానిర్దేశం చేసే దిశగా ఏదైతే కోరుకుంటున్నారో ఆ క్రమంలో ప్రతాప్ రెడ్డి గారి చేరికను కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మరి ఈ దిశగా మన ప్రయత్నాలు ముమ్మరంగా సాగించుకుంటూ 16 పార్లమెంటు సీట్లు సాధించేదాకా విరామం లేకుండా రాబోయే 3-4 నెలలు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి కూడా మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, ప్రతాప్ రెడ్డి గారి వెంబడ వచ్చిన మిత్రులందరికీ పేరు పేరున మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా సాదరంగా స్వాగతం పలుకుతూ జై తెలంగాణ. गजवेल में कांग्रेस पार्टी को झटका लगा है। हल्के गजवेल के ताकतवर कांग्रेस लीडर वेंडेरू प्रताप रेड्डी ने टीआरएस में शमूलियत इख्तियार कर ली और तेलंगाना भवन में केटीआर की क़ियादत में गुलाबी खेमे में शामिल हुए हैं। उन्होंने कहा कि किसानों ने केसीआर को वोट दिया है और तेलंगाना अवाम केसीआर के साथ है। वेंडेरू ने कहा है कि वो गजवेल की तरक्की की खातिर टीआरएस में शामिल हो रहे हैं। याद रहे कि वेंडेरू प्रताप रेड्डी ने अब तक 2 बार केसीआर के खिलाफ गजवेल से मुकाबला किया और शिकस्त से 2-4 हुए।